RTI Live News. Ask for right. వనపర్తి జిల్లా మదనాపురం మండలం అజ్జకొల్లు గ్రామంలో రైతులు ఎడ్లను తూకం వేయడం కొరకు వే బ్రిడ్జిని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, ప్రజాప్రభుత్వంలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, రైతులకు సబ్సిడీ పనిముట్లు అందజేయడం, పండించిన పంటకు గిట్టుబాటు ధర అందజేయడంతో పాటు బోనస్ కూడా ఇస్తున్నామని ఆయన తెలిపారు. అజ్జకొల్లు గ్రామంలో 4000 ఎకరాల ఆయకట్టు వరి పంట సాగు చేస్తున్నారని, వడ్లు తూకం చేయడం కొరకు సుదూర ప్రాంతాలకు వెళ్లవలసిన పరిస్థితి ఉందని, వే బ్రిడ్జి ప్రారంభించడం ద్వారా రైతులకు తూకం వేయడం సులభం అవుతుందనే ఉద్దేశంతో వే బ్రిడ్జి ప్రారంభించామని, ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మదనపురం మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మండల ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. జీఎంఆర్ నాయకత్వం, జీఎంఆర్ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. 25 రోజుల నుంచి 30 రోజుల వరకు కంప్లీట్ చేసినాం. ఇప్పుడు వానాకాలం సీజన్ కూడా ఇప్పటికి 30 లారీల నుంచి 35 మధ్యలో లారీలు నడుస్తుంది. ఇవాళ రేపు కూడా దాదాపు 20 లారీలు పంపే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఎమ్మెల్యే సహకారంతో ఏ బ్రిడ్జి కానీ 500 మెట్రిక్ టన్నుల గోదాము కానీ ఈ రోడ్డు కూడా అతి త్వరలోనే తయారవుతుంది. మార్కెట్లో మాత్రం ఎప్పటిదెప్పుడే మాలు తోలిచ్చే బాధ్యత మార్కెట్ వైస్ చైర్మన్ తీసుకుంటున్నా. చైర్మన్ గారి ఆదేశాలతోటి, ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి మార్కెట్ వైస్ చైర్మన్ కూడా పనిచేస్తున్నాం. ధన్యవాదాలు. అజ్జకొల్లు, నేను వ్యవసాయదారుని. నాకు 6 ఎకరాల పొలం ఉంది. ఇంతవరకు మేము వరి ధాన్యం ఎక్కువ పండిస్తాం. మేము మా ఏరియాలో అజ్జకొల్లు గ్రామంలో, ఈ మండలంలో మాది పెద్ద శిస్తు. అయితేనంటే మాకు ఇంతవరకు ఏదంటే ఈ దళారుల నుండి చాలా మోసం ఉండే. ఏంటంటే మిల్లర్ల చాలా మోసం చేస్తుంది. ఏంటంటే వే బ్రిడ్జి లేనందుకు మాకు చాలా ఇబ్బంది ఉండే. వే బ్రిడ్జి లేక చాలా తిప్పలు ఉండే. అయితేనంటే మా యొక్క ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన మాకు ఏ బ్రిడ్జి, ఎమ్మెల్యే గారు, మా వంశీధర్ రెడ్డి చైర్మన్ గారు ఇద్దరు కలిసి ఏ బ్రిడ్జి సింగిల్ విండోకి వెళ్ళి వేయించిండు ఆయన, మా చైర్మన్ గారు. అయితేనంటే ఈ దళారులు ఏమైతుందంటే ఒక లారెంట 10 క్వింటాళ్ళు 5 క్వింటాళ్ళు ఇట్లా వాళ్ళు దోపిడీ చేస్తుండే. రైతులకు ఎంతో అన్యాయం జరుగుతుండే. అటువంటి దాంట్లో 100% అన్యాయాన్ని అరికట్టడానికే ఇదైంది. ఇది చాలా మేలైంది ఏ బ్రిడ్జి చేయడం వల్ల. ఇంకోటి తాళ్ళు అది ఇది అని చెప్పి విపరీతంగా దోస్తుండ్రి మిల్లర్లు. ఇప్పుడు వాళ్ళు దోయకుండా 100% కవర్ అవుతుంది. అది చాలా మేలుంది. ఈ విధంగా చేసినందుకు ఈ ప్రభుత్వానికి నేను ఎంతో రుణపడి ఉన్నాము. రైతులం అందరం, మా గ్రామ రైతుల తరఫున, అందరి తరఫున ఆ యొక్క ధన్యవాదాలు. అజ్జకొల్లు గ్రామంలో మదనాపురం మండలంలో అగ్రి అవుట్లెట్, తర్వాత మన PACS కొత్తకోట తరఫు నుంచి ఇక్కడ వే బ్రిడ్జి కాంటా కూడా స్టార్ట్ చేయాలి. అంటే 15 రోజుల క్రితం ఎమ్మెల్యే గారి కోరిక మేరకు, రైతుల వాళ్ళ అభిష్టం మేరకే ఇంత తొందరగా, అంటే ఇంకా కొంత వర్క్ పెండింగ్ ఉన్నా ఈరోజు దాన్ని కంప్లీట్ చేయడం. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో, జిల్లాలోనే ఇంత పెద్ద మొత్తంలో ఒడ్లు పండించే ఊరు ఏది లేదని అందరికీ తెలుసు. ఇంత పెద్ద మొత్తంలో పండిన ఒడ్లను ఎక్కడికో తీసుకుపోయి కాంటాలు వేయించి రైస్ మిల్ దగ్గర ఉన్న కాంటాలు ఇబ్బందులు పడకుండా ఈయనే కాంటా వేసుకొని పోతే ఒకటేసారి రైతుకు మంచి జరుగుతున్న ఉద్దేశంతో, దీనివల్ల సొసైటీకి మంచి జరుగుతుంది, రైతులకు మంచి జరుగుతుంది. దీన్ని అందరూ వాడుకొని రైతులు ఈ కార్యక్రమానికి మంచి అవకాశం కాబట్టి PACS కొత్తకోట ప్రెసిడెంట్ గారికి, వారి సిబ్బందికి, తర్వాత ఈ కార్యక్రమానికి పురమాయించి ఈ కార్యక్రమం ఇంత తొందరగా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు జరిగింది. కాబట్టి GMR గారికి, మధుసూదన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు మన ప్రజాప్రభుత్వంలో రైతుల కోసం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్తలోనే రైతులకు చేసిన రుణమాఫీ కానివ్వండి, ఈరోజు రైతులకు అందిస్తున్న బోనస్ విషయంలో కానివ్వండి, రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళు పండించిన పంటను కూడా ప్రభుత్వం కొనడంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు మేము ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు
రైతులకు సంబంధించిన సబ్సిడీ పనిముట్లు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తుండే. సో ఇప్పుడు మళ్ళీ మేము స్టార్ట్ చేసాము. ఇప్పుడు సబ్సిడీ పనిముట్లు కూడా ఇస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ అజ్జకోలు గ్రామంలో రైతులు దాదాపు 4,000 ఎకరాల ఆయకట్టు రైతులు ఇక్కడ వరి పంట సాగు చేస్తారు. చాలామంది రైతులు ఇక్కడ పండించిన పంటను అంటే తూకం వేసుకోవడానికి ఎక్కడో మిల్లులోకో లేకుంటే కొత్తకోటకో మిల్లులకు పోవాల్సిన పరిస్థితి. సో అవన్నీ కూడా గత 10 సంవత్సరాలు గత పాలనలకు దృష్టికి తీసుకుపోయినా కూడా వాళ్ళు దాన్ని గాలికి వదిలేశారు. కానీ ఈరోజు మన ప్రజాప్రభుత్వంలో నేను కలెక్టర్ గారిని అడిగినప్పుడే వాళ్ళు ల్యాండ్ ఇవ్వడము, అదేవిధంగా PSCS వాళ్ళకి చెప్తే వాళ్ళు ఈరోజు వే బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి రైతులకు అందుబాటులో ఉండే విధంగా రైతులు సకాలంలో వాళ్ళు ఇక్కడ పండించిన పంటను ఇక్కడనే వెయిటేజ్ అంటే ఇక్కడనే వాళ్ళు వెయిట్ చూసుకొని తర్వాత మిల్లులకు తరలించే విధంగా ఈరోజు ఇప్పుడే మన బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది, వే మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అగ్రి అవుట్లెట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించిన ల్యాండ్ కూడా దాదాపు 1 ఎకర్ ల్యాండ్ను ప్రభుత్వం తరఫున ఈరోజు ఇక్కడికి అలాట్ చేయడం జరిగింది అజ్జకోలు రైతుల కోసం అని తెలియజేస్తాను. సో రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది, మీ ప్రభుత్వం కాబట్టి మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రైతులకు పండించిన పంటకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించడానికి నిర్ణయం తీసుకున్నదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రైతులందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.